కర్మన్ఘాట్ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయం పూర్తి చరిత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం. కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానం హైదరాబాద్లోని అత్యంత ప్రాచీన మహిమాన్వితమైన హనుమాన్ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం సుమారు 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన దైవం ధ్యాన ఆంజనేయ స్వామి. రండి ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక భారతి యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. స్థల పురాణం తెలుసుకునే ముందు ఒక్కసారి హనుమంతుని శనేశ్వరునికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. రావణుడిపై యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు తన ప్రభువైన శ్రీరాముని నామస్మరణలో లీనమై ఉన్నాడు. ఆ సమయంలో శనేశ్వరుడు హనుమంతుని వద్దకు వచ్చి, నా దృష్టి అందరిపైన పడుతుంది, ఇప్పుడు నీపై కూడా నా ప్రభావం చూపాలి అని చెప్పాడు. హనుమంతుడు వినయంగా, నేను శ్రీరామ సేవలో ఉన్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని కోరాడు. కానీ శనేశ్వరుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పుడు హనుమంతుడు తన విశాలమైన తోకం చుట్టి శనిదేవుని అందులో బంధించాడు. తరువాత శ్రీరామ సేవలో భాగంగా కొండలు గుట్టలు రాళ్ళు దాటుతూ ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో శనేశ్వరుడు ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. తన తప్పును తెలుసుకున్న శనేశ్వరుడు, ఓ ఆంజనేయ, నన్ను క్షమించు, ఇకపై నిన్ను భక్తితో పూజించే వారికి నేను అనవసరంగా బాధించను, వారికి నా అనుగ్రహం ఉంటుంది అని చెప్పాడు. హనుమంతుడు కరుణతో శనేశ్వరునికి విడుదల చేశాడు. గాయాల నొప్పి తగ్గేందుకు హనుమంతుడు శనేశ్వరునికి నువ్వుల నూనె అంటే తైలము ఇచ్చాడు. అందుకే శనివారాల్లో శనేశ్వరుడికి తైలాభిషేకం చేసే ఆచారం ప్రాచుర్యంలోకి వచ్చిందని ఒక ప్రసిద్ధ పురాణ కథనం చెబుతోంది. హనుమంతునిపై అత్యంతమైన భక్తి, శ్రీరామనామస్మరణ, ధర్మాచరణ ఉన్న వారిపై శనేశ్వరుని కఠిన ప్రభావం తగ్గుతుందని భక్తుల విశ్వాసం. ఈ కథ భక్తి సాంప్రదాయాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న పురాణ గాథ. ఇది వాల్మీకి రామాయణంలో ప్రత్యక్షంగా వివరించబడలేదు, కానీ అనేక ప్రాంతీయ పురాణాలు, జానపద కథనాలు భక్తి పరంపరలో ప్రసిద్ధి పొందింది. కాకతీయ రాజు 2వ ప్రోలరాజు వేటకు వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. అక్కడ ఆయనకు ఒక దివిపైన ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిచ్చిందని కథనం చెబుతుంది. స్వామివారు ధ్యానముద్రలో శ్రీరామనామస్మరణలో ఉండగా రాజు ఆ దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి స్వప్నంలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి, ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించు అని ఆజ్ఞాపించారని చెబుతారు. అనంతరం కాకతీయ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. కర్మన్ఘాట్ ఆ పేరు ఎలా వచ్చింది? 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడని స్థానిక పురాణ గాథ చెబుతుంది. అయితే ఆ ఆలయానికి చేరుకున్న సమయంలో ఒక దివ్యమైన శబ్దం వినిపించిందని, కర్మన్ఘట్, నీ మనసును దృఢంగా చేసుకో, ఇక్కడే ఆగిపో అనే హెచ్చరిక వినిపించడంతో అతను వెనుదిరిగాడని విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం కర్మన్ఘాట్గా ప్రసిద్ధి చెందింది. ఇది స్థానికంగా తరతరాలుగా చెప్పబడుతున్న ప్రసిద్ధమైన స్థల పురాణం. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన దైవం ధ్యానాంజనేయ స్వామి. స్వామివారు ధ్యానముద్రలో ఉండటం వల్ల ఈ ఆలయానికి ప్రత్యేకత వచ్చింది. ఆలయ ప్రాంగణంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ స్వామి, శివాలయం, దుర్గాదేవి, సరస్వతీదేవి, వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి, సంతోషి మాత తదితర ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో పవిత్రమైన హోమగుండం, నాగదేవతలు, పురాతన వృక్షం కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహించే ముఖ్య ఉత్సవాల్లో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం. ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, అన్నదానాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా శ్రీరామనవమి కూడా జరుగుతుంది. ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. మహాశివరాత్రి కూడా జరుగుతుంది. ఆ రోజు ఈ శివాలయంలో రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి. నవరాత్రులు, దుర్గాదేవికి కుంకుమార్చనలు, చండీ హోమాలు కూడా జరుగుతాయి. కార్తీక మాసంలో దీపోత్సవం, శివ పూజలు, ప్రత్యేక దీపారాధనలు కూడా జరుగుతాయి. ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక అభిషేకాలు, బెన్న, వడమాల, తమలపాకులు పూజ కూడా చేస్తారు. నిత్య పూజలు ఏమిటంటే సుప్రభాతం, అభిషేకం, అర్చన, మహానైవేద్యం, మధ్యాహ్న హారతి, సాయంకాల హారతి, హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేస్తారు.
ఈ దర్శన సమయాలు ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు దర్శన సమయాలు. అదే మంగళవారం, శనివారం అయితే ఉదయం 5:30 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:30 నుంచి 9 గంటల వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. ఈ క్షేత్రంలో భక్తితో ప్రార్థిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, శత్రుభయం తొలగుతుందని, ఉద్యోగ, వ్యాపార, విద్యలో అడ్డంకులు తొలగుతాయని, ఆరోగ్యం, కుటుంబ శాంతి, విజయాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయం భక్తులకు ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించే తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కర్మాన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం భక్తులకు ఒకే చోట అనేక దైవిక శక్తుల దర్శన భాగ్యాన్ని కల్పించే పవిత్ర దేవాలయం. ప్రధాన హనుమాన్ ఆలయంతో పాటు సీతారామలక్ష్మణ ఆలయం, శివాలయం, దుర్గాదేవి ఆలయం, సరస్వతీదేవి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం మరియు శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం, అంతేకాకుండా శ్రీ సంతోషిమాత ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఉపాలయాలను దర్శించడం ద్వారా భక్తులు ధైర్యం, భక్తి, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించే వివిధ దేవతల అనుగ్రహాన్ని పొందుతారని విశ్వాసం. అందువల్ల కర్మాన్ ఘాట్ ఆలయం కేవలం హనుమంతుని ఆలయం మాత్రమే కాకుండా అనేక దైవిక శక్తుల సమాహారంగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి మరిన్ని ఆలయాల చరిత్రలు, స్థల పురాణాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. జై శ్రీరామ్, జై హనుమాన్.